బిగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో సర్వేల కలకలం రేగింది. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ముగ్గురు యువకులు సర్వే నిర్వహించడం కలకలం రేపింది. టౌన్లోని గల్లీల్లో తిరుగుతున్న యువకులను స్థానికులు అడ్డుకున్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంపై వివాదం నడుస్తుండటంతో ఆ యువకుల గురించి స్థానికులు ఆరా తీశారు. సర్వే ఎవరు చేయమన్నారు, ఎందుకు చేస్తున్నారనే విషయాలను ప్రశ్నించారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి యువకులను పోలీసులకు అప్పగించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్, చెప్పండి. నెల్లూరులో సర్వే నిర్వహిస్తున్నటువంటి కొంతమంది యువకుల్ని పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. అసలు డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, రాష్ట్రంలో ఓట్ల తొలగింపుకు సంబంధించి ఫారం 7 వివాదం రాష్ట్రంలో అది సంచలనంగా మారింది. రెండు ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ రెండు కూడా దొంగ నువ్వంటే దొంగ నువ్వే అంటూ దూషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నెల్లూరులో ఇలాంటి సంఘటన జరగడం అనేది విచిత్రంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ బెంగళూరుకు చెందిన పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ కి సంబంధించి ముగ్గురు యువకులు ఈ రోజు నెల్లూరులోని నేతాజీ నగర్ లో ప్రభుత్వ పథకాలు అదేవిధంగా వాటి అమలు తీరుపైన సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నేతాజీ నగర్ 4వ వీధిలో ఈ సర్వే చేపట్టడం జరిగింది. ఆ ముగ్గురు యువకులు గుంటూరు జిల్లా దాచేపల్లికి సంబంధించిన యువకులు. అయితే వీరు అక్కడున్న స్థానికులను సర్వే చేయడం జరిగింది. వీటిలో ప్రధానంగా ఎన్టీఆర్ గృహాలు మీకు వచ్చాయా రాలేదా, అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం ఏ విధంగా ఉంది, అలాగే పసుపు కుంకుమ కింద మీకు డబ్బులు అందాయా, అలాగే ఎన్టీఆర్ బీమా కింద 5 లక్షలు ఇస్తున్నాం కదా అది మీకు అందాయా, అలాంటి క్వశ్చన్స్ తో వాళ్ళని అడగడం, అదేవిధంగా మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవడం, వాళ్ళ ఫోన్ నెంబర్ ను కూడా రాసుకోవడం జరిగింది. అయితే ఈ విషయం అక్కడ ఉన్న స్థానికులు కొందరు కనుక్కొని అడ్డుకున్న తర్వాత వీటితో పాటు కొందరు వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చి అక్కడ వాళ్ళు సేకరించిన డేటాను అదేవిధంగా ట్యాబ్లన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళందరినీ కూడా వేదాయపాలెంలో ఉన్న పోలీసులకు అప్పగించారు. అయితే ఇక్కడ అదే అప్పచెప్పిన వైసీపీ కార్యకర్తలు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. అంటే అక్కడున్న పోలీసుల నుంచి వీళ్ళకి ఒత్తిడి వస్తున్నది తెలుస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? థాంక్యూ దేవకుమార్.